నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. మనకి మరో 2 రోజుల్లో ధనుర్మాసం కూడా ప్రారంభం కాబోతుంది. అయితే మనకి ఇప్పుడు మార్గశిర మాసం అయితే రన్ అవుతుంది కదండి. అయితే మరి మనకి మార్గశిర మాసం అయితే అయిపోతుందా, నెక్స్ట్ ధనుర్మాసం అయితే వస్తుందా అంటే లేదండి, మనకి ఈ మార్గశిర మాసంలోనే ధనుర్మాసం కూడా రాబోతుంది. అయితే ధనుర్మాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుంది, ఈ మాసంలో మనం ముఖ్యంగా ఎవరిని పూజించాలి, గోదాదేవి కళ్యాణం ఎప్పుడు జరుగుతుంది, ఇందుకు నెలగంట పెట్టడం అంటే ఏమిటి, నెలగంట ఎప్పుడు పెడతారు, ఈ మాసంలో చుక్కల ముగ్గులు ఎందుకు వేయరు, ముగ్గుల్లో చంద్రుని ఎందుకు వేస్తారు, ఇలాంటి ఎన్నో విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అన్ని విషయాలు కూడా మీకు అర్థమయ్యే విధంగా చాలా క్లియర్ గా చెప్తానండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వలన ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ధనుర్మాసం అంటే ఏమిటో తెలుసుకుందాం. ప్రతి నెలలో కూడా సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి సంక్రమణం జరుగుతుందండి. అంటే ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తారు. దీన్నే సంక్రమణం అని అంటారు. అదేవిధంగా డిసెంబర్ నెలలో వచ్చే ధనుస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించడాన్ని ధనుస్ సంక్రమణం అని అంటారు. ఈ రోజు నుంచి మనకి ధనుర్మాసం అనేది ప్రారంభమవుతుంది. అయితే ధనుర్మాసం ప్రారంభం అవ్వగానే మార్గశిర మాసం అనేది ముగుస్తుందా అంటే ముగియదండి. ఈ మార్గశిర మాసంలోనే మనం ధనుర్మాసాన్ని కూడా చేసుకుంటాము. మార్గశిర మాసం అలాగే ధనుర్మాసం 2 నడుస్తాయండి. అయితే ఎందుకండి ఇలా, మనం ఎప్పుడు కూడా ఇలా చేసుకోలేదు కదా, ఒక నెల అయిన తర్వాతే మరొక నెల ప్రారంభం అవుతుంది కదా, మరి ఎందుకు ఇలా వచ్చాయనంటే అసలు మనకి ఈ ధనుర్మాసం అనేది మన తెలుగు నెలలకి సంబంధించింది అయితే కాదండి. ఇది ద్రావిడ దేశస్తులకి సంబంధించిన మాసం. మనం మన కాలాన్ని చాంద్రమానాన్ని బట్టి అనుసరిస్తామండి. అంటే చంద్రుడు కదలికల బట్టి మనం కాలాన్ని లెక్కేస్తాము. అదే ద్రావిడ దేశస్తులు సౌరమానాన్ని అనుసరిస్తారండి. అంటే సూర్యుడు గమనాన్ని బట్టి కాలాన్ని లెక్కేస్తారు. ఆ విధంగా సౌరమానాన్ని బట్టి ఏర్పడిన మాసమే ఈ ధనుర్మాసం. అందుకనే మన తెలుగు నెలల్లో ఈ ధనుర్మాసం అనేది కనిపించదు. మనకి మార్గశిర మాసం తర్వాత పుష్యమాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ 2 మాసాల్లో మధ్యన వచ్చే మాసమే ధనుర్మాసం. అయితే ఈ ధనుర్మాసాన్ని ద్రావిడ దేశస్తులు ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ మాసంలోనే గోదాదేవి అమ్మవారు ఆ భగవంతుణ్ణి భర్తగా పొందింది. అందుకనే ఈ ధనుర్మాసం అంటే ద్రావిడ దేశస్తులకు చాలా విశేషం. ఇంకా స్వామివారు అంటే ఎవరో కాదండి, ఆ వైకుంఠనాథుడు విష్ణుమూర్తి రూపమైన శ్రీకృష్ణుణ్ణి శ్రీరంగనాథుడి రూపంలో పూజించి వరిస్తుంది. అందుకని ఈ మాసం అంటే చాలా ప్రత్యేకం. ఈ మాసం వారికే కాదండి, మనకి కూడా విశేషమే. అందుకని మనం కూడా ఈ ధనుర్మాసాన్ని అయితే మనం చేసుకుంటాము. ఇంకా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే మనం తిరుమల శనివారాలు అయితే చేసుకుంటాం కదండి. పురటాసి మాసంలో తిరుమల శనివారాలు అయితే వస్తాయి. అయితే ఈ మాసం కూడా మన తెలుగు నెలలకి సంబంధించింది అయితే కాదు. మనం ఏ విధంగా పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాలు చేసుకుంటామో అలానే ఈ ధనుర్మాసం కూడా మనం చేసుకుంటాము. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా గోదాదేవి కోసం తెలుసుకుందాం. భగవంతుణ్ణే భర్తగా పొందిన ఒక భక్తురాలి వ్రతమే ఈ ధనుర్మాస వ్రతం. ద్రావిడ దేశస్తులు ఈ ధనుర్మాస వ్రతాన్నే తిరుప్పావై అని అంటారండి. ఇంకా భక్తురాలే ఆండాలమ్మ తల్లి, ఆమెనే గోదాదేవి అని కూడా అంటారు. ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా తానే రచించిన పాసురాలతో అంటే కీర్తనలతో ఆ స్వామివారిని పూజించింది. దాని ఫలితమే ఆ విష్ణుమూర్తి శ్రీరంగనాథుడి రూపంలో వచ్చి గోదాదేవిని వివాహమాడారు. గోదాదేవి ఆచరించిన వ్రతమే ధనుర్మాస వ్రతం. దీన్నే మార్గలి, శ్రీవ్రతం, కాత్యాయని వ్రతం ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు. తిరుమలలో ఈ నెల రోజులు కూడా సుప్రభాతానికి బదులు ఈ తిరుప్పావైనే గానం చేస్తారు. మన భారతీయులందరూ కూడా ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో, తిరుప్పావై ఎవరైతే పఠనం చేస్తారో వారికి ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని మనకి పురాణాలు అయితే చెబుతున్నాయి. పెళ్లి కాని యువతులు ఈ మాసంలో శ్రీకృష్ణ భగవానుడికి ప్రతిరోజు కూడా తులసిమాలను సమర్పిస్తే తమకు నచ్చిన వరుడే తమ భాగస్వామి అవుతారు. ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా గోదాదేవి శ్రీరంగనాథుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో తమ కీర్తనలతో పూజించి ఈ మాసంలో వచ్చే ఆఖరి రోజైన భోగి రోజున ఆ శ్రీరంగనాథుడిని భర్తగా పొందింది. అందుకని ఈ భోగి రోజున విష్ణుమూర్తి ఆలయాల్లో పెద్ద ఎత్తున గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. పెళ్లి కాని వారు ఈ కళ్యాణాన్ని చూసినా లేదంటే కళ్యాణంలో పాలు పంచుకున్న వారికి వెంటనే వివాహం జరుగుతుంది. అంతటి విశేషం ఈ ధనుర్మాసానికి ఉంది. అయితే ఈ 2025 సంవత్సరంలో మనకి ఈ ధనుర్మాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందని అంటే 2025 డిసెంబర్ 16వ తేదీన సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తారండి. మధ్యాహ్నం 1:23 సంక్రమణం జరుగుతుంది. ఈ రోజు నుండి మనకి ధనుర్మాసం అయితే ప్రారంభమవుతుంది. అంటే డిసెంబర్ 16వ తేదీన మంగళవారం నుండి మనకి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఇంకెప్పుడు ముగుస్తుందంటే సంక్రాంతి పండగతో ఈ ధనుర్మాసం అనేది ముగుస్తుందండి. అంటే మనకి ఈ 2026 సంవత్సరంలో జనవరి 14వ తేదీన రాత్రి 9:11 సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తారు. దీంతో
మనకి ధనుర్మాసం అనేది ముగుస్తుంది. అయితే మనకి రాత్రి వేళల్లో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తారు కాబట్టి అందుకని మరుసటి రోజు 15వ తేదీన గురువారం మకర సంక్రాంతిగా జరుపుకుంటాము. ఇంకా గోదాదేవి కళ్యాణం భోగి పండుగ రోజు జరుగుతుందండి. ఈ భోగి పండుగ ఈ 2026 సంవత్సరంలో ఏ రోజు వచ్చిందంటే జనవరి 14వ తేదీన బుధవారం అయితే రాబోతుందండి. ఈ రోజే గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇంక తర్వాత నెలగంట పెట్టడం నెల పట్టడం అంటే ఏంటో తెలుసుకుందాం. సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించడాన్ని నెల పట్టడం నెలగంట పెట్టడం అని అంటారు. విశాఖపట్నంలో ఉన్నటువంటి శ్రీ సింహాచల అప్పన్న స్వామివారి గుడిలో గంట కొడతారండి. దీన్నే నెలగంట కొట్టడం నెల పట్టడం అని అంటారు. నెలగంట అనే పేరు మన తెలుగు వారికి సుపరిచితమే. నెలగంట అన్న ధనుర్మాసం అన్న రెండు ఒకటేనండి. ఈ నెలగంట సమయంలో ఎవరు కూడా ఎలాంటి శుభకార్యాలు అయితే చెయ్యరు. కేవలం ఆ స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ఆ స్వామివారి సన్నిధిలోనే కాలాన్ని గడిపే మాసమే ఈ ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలోనే ఆ శ్రీ మహావిష్ణుమూర్తి తమ వైకుంఠ ద్వారాలను తెరిచి ఉంచుతారని, ఈ మాసంలో మరణించిన వారు నేరుగా స్వర్గానికి వెళతారని ఒక నమ్మకం. పైగా ఈ నెలగంట పెట్టిన రోజు నుండి నెలగంట పూర్తి అయ్యేంత వరకు కూడా చుక్కల ముగ్గులకు బదులుగా గీతల ముగ్గులైతే వేస్తాము. ఆ స్వామివారి సాన్నిధ్యం పొందడం కోసమే ఈ గీతల ముగ్గులైతే పెడతారండి. ఆ ముగ్గుల్లోనే చంద్రుడిని కూడా వేస్తాము. ఎందుకంటే మనం ఈ ధనుర్మాసం అనేది సౌరమానానికి సంబంధించిందే అయినప్పటికీ కూడా మనం చాంద్రమానాన్ని అనుసరిస్తున్నాము అని చెప్పడానికి ఆ చంద్రుడిని మనం ముగ్గుల్లో వేస్తాము. ఇంక ఈ ధనుర్మాసం అనేది నెల రోజులు ఉంటుంది కాబట్టి ఈ నెల రోజులు కూడా స్వామి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో గనక పూజించినట్లయితే ఎంతో విశేష ఫలితాలు అయితే పొందుతారు. ఒకవేళ మాకు నెల రోజులు కుదరదండి అనుకునేవారు కనీసం 15 రోజులు కానీ, లేదంటే 7 రోజులు కానీ, 5 రోజులు కానీ, కనీసం 3 రోజులు కానీ చేసుకోవచ్చు. అది కూడా మాకు కుదరదు అని అనుకునేవారు ఒక్క రోజైనా సరే చేసుకోవచ్చు. అయితే మనకి ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాల్లో కానీ, లేదంటే ఏకాదశుల్లో కానీ ఆ స్వామివారిని పూజిస్తే ఇంకా విశేష ఫలితాలు అయితే చేకూరుతాయి. అయితే స్వామివారికి చేసే పూజ ఎప్పుడు కూడా తెల్లవారుజామునే చేయాలండి. 4 గంటల నుండి 6 గంటల లోపు స్వామివారికి పూజనైతే చేయాల్సి ఉంటుంది. రోజు ఇదే టైంకి చేయాలండి. ఒకవేళ ఇంత ఉదయాన్నే పూజ చేయలేమని అనుకునేవారు ఉదయం 8 లేదా 9 గంటల లోపలైనా సరే మీరు స్వామివారిని పూజించవచ్చు. మాకు ఉదయం పూట కుదరదండి, సాయంత్రమే కుదురుతుందని అనుకునేవారు సాయంత్రం కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. సాయంత్రం 5 గంటల నుండి 7 లేదా 8 గంటల లోపలైనా సరే మీరు స్వామి అమ్మవారిని పూజించవచ్చు. రోజు ఒకే టైంకి పూజ చేసుకుంటే మంచిదండి. నెల రోజులు కూడా నాన్ వెజ్ లాంటిది ఏమి కూడా తినకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి, నేలపైనే పడుకోవాలి. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించిన వారికి ఆ స్వామి అమ్మవార్ల ఆశీర్వాదంతో పాటుగా అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి. గోదాదేవి అమ్మవారిని స్వామివారిని ఎలా పూజించాలి, ధనుర్మాస వ్రతాన్ని ఎలా చేపట్టాలి అనే విషయాలన్నీ కూడా పూజ వీడియోలో షేర్ చేస్తానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ధనుర్మాసం కోసం పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. ఈ వీడియో మీకు యూస్ అయ్యింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.